నిన్నటిదాకా ఛాన్సులు లేక డీలా పడింది. కానీ ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని బడాయిపోతోంది. తీరా అంత రేంజ్ నీకెక్కడిది అని అడిగితే మాత్రం కాస్త సిగ్గుపడుతూనే ఎక్కడనేది కాదు ఎంత అనేది ముఖ్యమని అంటోంది. ఇంతకీ ఎవరా భామ? వాట్స్ ది స్టోరీ? అవకాశాలు లేని సమయంలో కూడా భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో కాదు, సమీరా రెడ్డి. పేరుకు తెలుగమ్మాయే అయినా డెబ్యూ అయింది, అవకాశాలు అందిపుచ్చుకుంది మాత్రం హిందీలోనే. ఈ ఏడాదితో ఫీల్డ్ కొచ్చి 10 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటున్న సమీరా చేసింది తక్కువ సినిమాలే. అయినా దాదాపు అన్ని భాషల్లోనూ నటించింది. అందాలు ఆరబోసిన నటిగా మంచి రోల్స్ వేసిన సమీరాకు లక్ ఫ్యాక్టర్ కలిసి రాలేదు. 10 ఏళ్లుగా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా చేస్తూనే ఉంది. కానీ స్టార్డమ్ తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయింది. హిందీలో గ్లామర్ డాల్ గానే కాక డిఫరెంట్ రోల్స్ చేసింది. తెలుగులో మెగాస్టార్ తో నటించినా కూడా ఐరన్ లెగ్ ముద్ర తప్ప మిగిలిందేమీ లేదు. ఇక తమిళంలో గౌతమ్ మీనన్ లాంటి గోల్డెన్ హ్యాండ్ ఉన్న దర్శకుడితో హిట్ సినిమాలో నటించినా కూడా సమీరా కెరియర్ కు పెద్దగా యూజ్ కాలేదు. ఆ రోజు ఒక కళ ఈ రోజుకి గుర్తుంది డాడీ. విలక్షణత కోసం ఆ మధ్య 2 బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది. కానీ తలరాతను ఎవరూ మార్చలేరు కదా, అందుకే సరైన అవకాశాలు లేక డీలా పడింది. డెఫిషిట్ తో రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ అయినట్టు అవకాశాలు లేని సమీరాకి శాండిల్వుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. వరద నాయక పేరుతో ఓ భారీ నిర్మాత తీస్తున్న సినిమాలో లీడ్ రోల్ లో నటించమని ఆఫర్ వచ్చింది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుందేమో, హీరోకు సమానంగా రెమ్యునరేషన్ ఇస్తేనే నటిస్తానని తేల్చేసింది. సమీరా చేస్తే సినిమా హైప్ అవుతుందని ఆశపడ్డ నిర్మాత అందుకు ఓకే చెప్పేశాడు. हाय एमआरडी रॉबर्ट डिकोस्टा, मैं इस केस का इन्वेस्टिगेटिंग ऑफिसर हूं और यह मेरी असिस्टेंट मिनी. मुझे आपसे कुछ सवाल पूछने हैं. जी पूछिए. क्या आप बता सकते हैं एक्सीडेंट कैसे हुआ? ये एक्सीडेंट नहीं था, मैंने अपने भाई को मारा, सब मेरी वजह से हुआ. रिलैक्स मिस्टर राजीव, कूल डाउन. रिलैक्स. तुम लोग भी? नहीं, तुम पियो. थैंक यू. तो मुझे बोलना चाहिए जो आपने इतनी जल्दी अपना जुर्म कबूल कर लिया. ऑफिसर, मेरे हस्बैंड के कहने का ये मतलब नहीं था. एक्चुअली ही इज एन अल्कोहलिक और अपने भाई की मौत की वजह को अपनी इस पीने की आदत को मानते हैं. इट वॉज एन एक्सीडेंट. सर, अगर अभी यान की वाइफ नहीं होती तो इन्हें फांसी लग जाती. एब्सोल्युटली राइट. बीवी की वजह से बच गया. अक्सर लोग बीवी की वजह से मर जाते हैं. देखिए मिस्टर राजीव, अगर आपको ऐसा लगता कि आपके भाई की मौत एक एक्सीडेंट थी तो इससे आपके पीने का क्या ताल्लुक है? ఈ వరద నాయక సినిమాలో హీరో సుదీప్, ప్రజెంట్ కన్నడలో హైయెస్ట్ పెయిడ్ హీరో సుదీపే.
దీంతో సమీరాకు కూడా అదో రేంజ్ లో అంటే అన్ని కలిపి దాదాపు ₹1 కోటి వరకు పారితోషికం అందనుంది. సాధారణంగా లో బడ్జెట్ లో సినిమాలు తీస్తారని పేరున్న కర్ణాటకలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మరి హీరో రేంజ్ లో డబ్బులు తీసుకుంటున్న సమీరా సినిమాకి ఏమాత్రం ఉపయోగపడుతుందో చూసేందుకు కర్ణాటక అంతా ఈగర్లీ వెయిట్ చేస్తోంది. సో సమీరా బీ కేర్ఫుల్. ఇది వాటి ఆఫ్ ది స్క్రీన్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, have a nice time. Bye.